ఈరోజు అద్దిరిపోయే నాటుకోడి వేపుడుతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో అనేసి వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కరివేపాకు రెమ్మలు, కారము, ధనియాల పొడి, దంచిన మిరియాల పొడి. మొదటగా బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలలో ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు, తర్వాత కొంచెం వాటరు, సరిపడినంత జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకునేసి మూత బాగా కలపండి. పైకి కిందకి బాగా మిక్స్ చేసి తర్వాత మూత వేసి కాసేపు మనం ఒక 3-4 విజిల్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. అందుకని మనం డైరెక్ట్గా అయితే చేయట్లేదు. ఫస్ట్ మనం కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ అయితే మనం పెట్టుకునేస్తాము. సో 4 విజిల్స్ అయితే వచ్చేసింది. సో దీన్ని మనము తీసి పక్కన పెట్టుకొనేసి పెనం అయితే పెట్టుకుందాము. పెనం వేసి తగినంత ఆయిల్ అయితే పోసుకొని కొంచెం దాల్చిన చెక్క, లవంగము వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత మనం ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసి బాగా అయితే వేయించాలి. సో గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే బాగా వేయించాలి. కొంచెం ఫాస్ట్గా వేగాలి అంటే మనం లైట్గా సాల్ట్ అయితే కొంచెము యాడ్ చేసామంటే ఆనియన్స్ వేగేటప్పుడు దాన్ని కొంచెం ఫాస్ట్గా బ్రౌన్ కలర్ వరకు అయితే వేగుతుంది. సో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ లైట్గా వేసుకోండి. మీరు ఉడకబెట్టేటప్పుడే చికెన్లో కూడా మనము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయకూడదు. సో కొంచెం వేగాలి, ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. చూడండి, ఇంకొక 3 మినిట్స్ అలా వేయించితే సరిపోద్ది. చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం నీచు వాసన ఉంటుంది. సో తెల్లగడ్డ క్వాంటిటీ కంపారిటివ్లీ అల్లంకి కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. సో ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా వేయించుకోవాలి. రా స్మెల్ వెళ్ళాక కొంచెం పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసి కూడా కొంచెం లైట్గా దోరగా వేయించండి. సో తర్వాత ఆల్మోస్ట్ అయిపోయిందండి ప్రాసెస్. ఇంకా మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని మనము కుక్కర్ నుంచి తీసుకునేసి మొత్తం అయితే దీంట్లో వేసేసి బాగా డ్రైగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని తీసి మనము పెనంలో అయితే వేసి బాగా వేయించుకోవాలి. సో మొత్తం అయితే తీసేసి పెనంలో వేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు చూడొచ్చు, బాగా పైకి కిందకి అయితే బాగా కలబెట్టాలి. ఒక 5 మినిట్స్ ఇలా వేచిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కూడా ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాము. సో అప్పుడు కొంచెం ఇంకా బాగా ఉడుకుతుంది, ఏమన్నా ఉడకపోయి ఉంటే. సో మూత పెట్టేస్తా ఉన్నాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే తీసాము. చూడండి, ముక్క అయితే ఇలా కొంచెం బాగా ఉడికి బాగా టెక్స్చర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడే మనకి స్టార్ ఐటమ్స్ మసాలాస్ అన్నీ వేసుకునేస్తాము. ఫస్ట్ అయితే మనము కారపొడి వేసుకుందాము. 2 స్పూన్లు అయితే వేస్తున్నాను నేను. బట్ మీకు ఎక్కువ కారం వద్దు అనుకున్నప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుంది. సో దాంట్లో హాఫ్ అన్నట్టు మనం ధనియాల పొడి కూడా వేసుకుందాం. 1 స్పూన్ అయితే ధనియాల పొడి వేసాను. సో తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయాలి. సో లాస్ట్లో మనం ఎప్పుడైతే ఈ స్పైసెస్ వేసేసాక మరి ఎక్కువ ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకండి, మాడిపోయిన వాసన వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొనేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ మసాలా కొంచెం తీసుకునేసి అది కూడా 1 స్పూను అలా వేసుకునేసి మళ్ళీ దాన్ని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే అప్పుడు ఆ ముక్కకి ఆ మసాలాస్ అయితే పడతాయి. ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్లో మీది నాన్ స్టిక్ పెనం కాకపోతే కింద అయితే అడుగంటిపోద్ది. సో వెంటనే కలుపుతూ ఉండాలి. సో బాగా కలిపి మీకు ఎప్పుడైతే ముక్కకి మసాలా పట్టిందని అర్థమవుతుందో అప్పుడైతే మనము ఆల్మోస్ట్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయినట్టు. మధ్యలో ఒకసారి తీసి టేస్ట్ ఎలా ఉందో చూడండి, ఒకవేళ సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చూడండి. సో ఫైనల్గా మనం ఇంకా దించకపోతున్నాము అన్నాక ఒక 1-2 మినిట్స్ ముందు మనం దంచుకున్నాం కదా, ఆ పెప్పర్ పొడిని అయితే బాగా వేసుకునేస్తే లాస్ట్లో ఆ ఘాటుదనము చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో పెప్పర్ వేసుకున్నా కూడా ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకునేసి మనమైతే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి దించుకునేచ్చు.
అద్దిరిపోయి నోరూరించే నాటుకోడి వేపుడైతే రెడీ అయిపోయింది. చూడండి, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొనేసి ఆనియన్ పెట్టుకొని తింటుంటే నా సామిరంగా టేస్ట్ అయితే మతిపోయింది. చాలా బాగా అయితే ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. టేస్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఫినిష్ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక్క లైక్ చేయండి. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఫుడ్ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.